వెంకటేష్ గారు ఒక అడ్వకేట్గా మీరు ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేసినటువంటి సంఘటన అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అవన్నీ కూడా విచారణలో పూర్తిగా ఆయన ఖచ్చితంగా దాడి చేశాడని చెప్పేసి వాళ్ళు మెడికల్ ఎమ్మెల్సీ అవన్నీ కూడా కలెక్ట్ చేస్తే ఎమ్మెల్యే గారికి ఏ శిక్ష పడే పరిస్థితి ఉందండి? అసలు శిక్ష పడుతుందా? అసలు చర్యలు తీసుకుంటే కదా బ్రహ్మనాయుడు గారు, శిక్షల దాకా వెళ్ళిపోయారు మీరు. ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇందాక మీరు అడిగారు ఏ ఎమ్మెల్యే గారు లేకపోతే ఏ మంత్రి గారు తమ్ముడు దాడి చేశాడండి పోలీసుల మీద అని చెప్పేసి నేను అప్పుడు సబ్జెక్ట్ కరెక్షన్ అప్పుడు చెప్పలేకపోయాను ఇమీడియట్ గా. బీసీ జనార్దన్ రెడ్డి గారి బ్రదరు మదన్ గోపాల్ రెడ్డి గారు లాగి చంప మీద కొట్టినటువంటి సందర్భం ఆగస్ట్ 1 మనకి వార్తల్లో వచ్చింది. 31 జూలై 2025 జరిగినటువంటి ఘటన ఇది. మరి ఈ రోజు వరకు ఏం జరిగింది సార్? దానిలో ఏం జరిగిందో దీనిలో కూడా అదే జరుగుద్ది. రేపు ఇంకొక దాడి జరుగుద్ది, దానిలో కూడా ఇదే జరుగుద్ది. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మంత్రులు కూడా ఉలిక్కి పడినటువంటి సందర్భం. అప్పుడు ఏ తీసుకున్నారో చర్యలు, ఆయన ఎంతకాలం అరెస్ట్ చేసి లోపల పెట్టారు, ఏ శిక్షలు పడినాయి అనే దాని మీద ఏదో ఉందో ఈ రోజు ఇది కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వెంకటేష్ గారు ఒక విశ్లేషకుడుగా, ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గా మీరు నిరుత్సాహాన్ని మీలాంటి వాళ్ళే వ్యక్తం చేస్తే ప్రజలు ఇంకా నిరుత్సాహపడతారు. ఎందుకంటే ఇట్లా జరిగితే ఎమ్మెల్యేలకు ఒక ప్రజాప్రతినిధి కూడా మీరు ఒక అడ్వకేట్ గా ఒక మెసేజ్ ఇవ్వండి, ఈ తప్పు చేస్తే మీకు కూడా ఈ శిక్షలు వర్తిస్తాయని చెప్పండి మీరు. అంతేగాని మీరే నిరుత్సాహపడితే ఎట్లా అండి? అసలు ఈ రోజు వ్యవస్థలు అలా తయారైనవి. ఇప్పుడు ఈ రోజు మంత్రికి భయపడి ఆ శాఖ ఉన్నతాధికారి లాంగ్ లీవ్ పెట్టి పారిపోయాడు. మరి ఏమి ఆ మంత్రి మీద ఏ రోజైనా ఈ రోజు కూడా మంత్రివర్గ సమావేశం జరిగింది కదా, ఏమైనా చర్యలు ఉన్నాయా? కనీసం దాని మీద ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉందా? ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇటువంటి దాడులు జరిగినప్పుడు కొంత మాపుని అంతా క్లియర్ చేయాలి కాబట్టి వీళ్ళ మీద నివేదిక రావాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, లేకపోతే దీని మీద కఠినమైన శిక్షలు ఏర్పాటు చేస్తాం. ఏది 14 నెలలు 15 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కానీ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇలాంటి దాడులు జరిగి 10ల సంఖ్యలో జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతిపక్షంలో అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యవహార శైలికి అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేత నియోజకవర్గంలో మంచం వేసుకుని పడుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఎపిసోడ్ గతంలో కూడా ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేసీ కుటుంబాన్ని అదే విధంగా వేధించారు. అలాగే ఏ రోజు కూడా నియోజకవర్గంలోకి రానియకుండా చేయలేదు బ్రహ్మనాయుడు గారు, నియోజకవర్గంలోకి రానియకుండా చేయలేదు. ఆ రోజు కేవలం రెండు సీట్ల వ్యవహారంలో ఇలా చిటికేస్తే వచ్చేసేటువంటి మున్సిపల్ పదవి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లే మేము ఈ రోజు మున్సిపాలిటీని చేజిక్కించుకున్నామని ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు, ఆ తప్పుడు పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో అసలు ఎటువంటి యాక్షన్సే చేయలేదు, కాబట్టి ఈ ప్రభుత్వంలో తీసుకున్నామని మల్పుల్ మహేష్ గారు చెప్తున్నారు. మీకు తెలియదు ఏంటంటే 2020లో అమరావతికి సంబంధించి వెలగపూడి అనే గ్రామంలో మరియమ్మ అనే ఒక మహిళ చనిపోయింది సార్, 2 గ్రూపులు కొట్టుకుని. దీని వెనకాల ఎవరున్నారయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఆ రోజున సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎంపీ మీద మర్డర్ కేసు పెట్టించినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ప్రత్యక్షంగా అతను అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు జరిగినటువంటి గొడవలో అతని పేరు వచ్చింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి, మహిళా హోంమంత్రి అయినటువంటి హోంమంత్రి, అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఆ స్థానిక నియోజకవర్గం కాకపోయినప్పటికీ కూడా అక్కడ నివాసం ఉంటున్నాడు కాబట్టి అతని మీద మర్డర్ కేసు పెట్టించినటువంటి అనలిస్ట్ గారు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం చాలా నీతివంతమైన ప్రభుత్వం, గత ప్రభుత్వం చాలా పద్ధతి చెప్పట్లేదు సార్. గత ప్రభుత్వానికి నేను వైట్ కాలర్ ప్రభుత్వాన్ని చెప్పడానికి మీరు తప్పు అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా యాక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో సాక్షాత్తు సొంత ఎంపీ మీద మర్డర్ కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కనీసం మీరు పెట్టి కేసు పెట్టగలరా? మీకు అంత దమ్ముందా? అదే చెప్తున్నాను. ఎందుకంటే మీకు కొద్దిగా తెలుసుకోవాలి. ఈ రోజు కేసు పెట్టడం జరిగింది, గత ప్రభుత్వంలో పెట్టేలా కేసు పెట్టడం జరిగింది, అది పక్కన పెట్టేద్దాం. రెండోది, మా నాయన చంపారు, మా నాయన వచ్చేసి చంపారు, గుండెపోటు కాదని చెప్పిన మహిళ మీదే కేసు పెట్టారు. భార్య భర్త చంపారని చెప్పి గత ప్రభుత్వంలో. ప్రభుత్వం గురించి మనం గొప్పలు మాట్లాడుతున్నట్టుగా దరిద్రం ఇంకోటి లేదు. ఇంకోటి రెండోది,
గత ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు జరిగింది ఈ దేశంలో కల్లా అత్యున్నతమైనటువంటి రైట్ సార్, సమయం లేదు దయచేసి సార్. వెంకటేష్ గారు దయచేసి సంపత్ రాజు గారు మళ్ళీ మాట్లాడుతురాగండి సార్. సిబిఐ దర్యాప్తు జరిగి సార్ ఆ ఎపిసోడ్ పక్కన పెడదాం. ఆ ఎపిసోడ్ దయచేసి శేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూజన్ సార్. వన్ బై వన్ మాట్లాడండి దయచేసి. వెంకటేష్ గారు ఆగండి సార్, ఆగండి. అందరూ మాట్లాడాలి. శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. వెంకటేష్ గారు ఒక విశ్లేషకుడిగా సంపత్ గారు ఓకే సంపత్ గారు దయచేసి ఆగండి. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం. కండువా వేసుకొని మాట్లాడమనంటే ఆ మాటలు వింటాం, ఇబ్బంది ఏం లేదు. రెండోది వ్యక్తిగత విమర్శలొద్దు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని ఆ పార్టీ గాడిని కట్టకూడదు. దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగాల. శేఖర్ రెడ్డి గారు మీరు రమణాయుడు గారు ఒక్క నిమిషం. వాళ్ళకి భజన చేస్తే కన్నవాళ్ళతో పని లేదు. అనలిస్టు వాళ్ళ గురించి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఎత్తితే వైసీపీ కండువా. సంపత్ గారు సార్ డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేసండి. శేఖర్ రెడ్డి గారు, ఇక నుంచి తప్పు చేసే ఎమ్మెల్యేలు ఎవరన్నా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినా లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించినా చట్టానికి వ్యతిరేకంగా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఆ ఎమ్మెల్యేల మీద చర్యలు అయితే ఉంటాయంట. సార్ మా లీడర్ సినిమా చూసారా సార్? చూశానండి. మాకు నమ్మకం లేదు దొర అని చెప్పి సంతకం పెడతాడు, దండం పెడతాడు ముసలాయన. అర్థమైందా సార్? అలా సార్ ఒక విషయం ఏంటంటే వనజాక్షి అని చెప్పి ఒక ఎంఆర్ఓ అని ఇసుకలో పడేసి పొర్లిచ్చి కొడితే కాంప్రమైజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పరిపాలన బండ, వాళ్ళు మాట్లాడడం మేము వినడం, ప్రజలు వినడం దౌర్భాగ్యం. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం. సంపత్ గారు మీరు మాట్లాడారు కదా, వారిని చెప్పనండి. వారు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ఇద్దరు వారి మాటలకి. సార్ చెప్పండి సార్. నాకు గొంతు బాగాలేదు, లేకపోతే సంపత్ రాజు గారి మాట ఒక్కటి కూడా బయటకు వెళ్దు. ఈడ మాట్లాడితే డైరెక్ట్ గా నెల్లూరుకి వినిపిస్తుంది. తాగమని చెప్పండి, తట్టుకోమనండి రోంతా. విషయం చెప్తున్నాను సార్. సార్ ఎప్పుడు వినిపిస్తే సంపత్ రాజు గారు మాట్లాడితే అమరావతిలో వినపడింది. అమరావతిలో వినిపించబడితే వినిపిమనండి సార్. ఇక మెరుపుల మహేష్ గారు మాట్లాడితే మెరుపులాగా పిఠాపురం వరకు వినపడింది. సార్ నేను అదే చెప్తున్నాను. అమరావతిలో కరకట్టలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వినిపించేలా వాళ్ళ అవినీతి గురించి చెప్పమనండి, వాళ్ళ అక్రమాల గురించి చెప్పమనండి. సార్ మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉంది, ప్రజల్లో మనం చులకనవుతున్నాం. సంపత్ గారు సమయం లేదు, దయచేసి సహకరించండి. దయచేసి ప్లీజ్ శేఖర్ గారు కంక్లూజన్ ఇస్తాను సార్. సార్ నాకు సంపత్ గారు దయచేసి ఉండండి. సార్ ఇక్కడ శేఖర్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే సీఎం గారు ప్రకటించారండి. సీఎం గారు ప్రకటించిన తర్వాత సార్ ఆగండి సార్, సంపత్ గారు ఆగండి దయచేసి, అర్థం చేసుకోండి. సమయం తక్కువ ఉంది, సమయం లేదు. సార్ శేఖర్ గారు మీరు కంక్లూజన్ ఇచ్చేసేయండి. సార్ ధర్మంలో బూడిద కోసం ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు, దాని మీద ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదు, ఎవరి మీద చర్యలు చేపట్టలేదు. ఆఖరికి నేను అడుగుతున్నాను సార్, జనసేనలో కూడా రేషన్ మాఫియా ఏ స్థాయిలో జరుగుతుందో మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో చదువుతూ ఉన్నాం సార్. దాని మీద మంత్రివర్యులు సార్, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి సారించాలి ఒకసారి. అదే విధంగా సార్ మట్టి, ఇసుక, క్వార్ట్జ్, సిలికా ఇవన్నీ కాకుండా పరిశ్రమలకు కూడా, పారిశ్రామికవేత్తలు కూడా కప్పం కట్టాల్సినటువంటి చిన్న పరిశ్రమలు నడుపుకునే వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మనం అందరం వార్తాపత్రిక ఏ ఒక్క దాని మీదైనా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉండుంటే, నిజంగా మాకు నమ్మకం ఉండేది. మహేష్ గారు మాకు ప్రజలకి నమ్మకం ఉండేది. ఏ ఒక్కరి మీద చర్యలు చేపట్టకుండా చర్యలు చేపడతాం ఏ సినిమాలో వధువు వస్తున్నదని ఒక డైలాగ్ ఉంది సార్.
అట్లాగా పవన్ కళ్యాణ్ గారు కొరడా చూపించబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కొరడా చూపించబోతున్నారు అనే డైలాగ్ వాళ్ళు కొరడా చూపించే సమయం వచ్చిందిలేండి. ఆగండి. మెరుపుల మహేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. మహేష్ గారు ఒక్క నిమిషం. సమయం లేదు దయచేసి, ప్లీజ్. సంపత్ గారు సమయం లేదు దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. ఒక్క నిమిషం. ఇక ఇందాక మన వెంకటేష్ గారు చెప్పినట్టుగా బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు ఎవరైతే చేశారో దానికి బీసీ జనార్దన్ రెడ్డి గారిని పిలవడం, మందలించడం, సీరియస్ గా తీసుకోవడం, వాళ్ళ తమ్ముడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగిందండి. రైట్ 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 మహేష్ గారు. సస్పెండ్ చేస్తే అయిపోతుందా సార్? ఆగండి దయచేసి వెంకటేష్ గారు, ఇంకా ఆగండి దయచేసి. మహేష్ గారు, మెరుపుల మహేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సస్పెన్షన్ పెట్టి అరెస్ట్ చేయాలా? ఆగండి శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. మహేష్ గారు సస్పెన్షన్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా? సార్ మహేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో చర్యలు తీసుకోవడానికి అయితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి వెనకాడరు, అంతేనా? బ్రహ్మనాయుడు గారు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మాటలు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు, డిప్యూటీ సీఎంఏ మాట్లాడుతున్నారు. ఇదేదో కార్యకర్తలు మాట్లాడిన మాటలు కాదు, ఏకంగా డైరెక్ట్ గా సీఎంఏ మాట్లాడుతున్నారు. ఇది గతంలో ఎప్పుడన్నా జరిగిందా? గతంలో ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేల మీద వాళ్ళు చేసిన తప్పుల మీద చర్యలు తీసుకునేమని చర్చ పెట్టారా ఛానల్స్ కనీసము? ఈ రోజు కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో ఆ డెమోక్రసీ అయినా ఉంది కదా, కాబట్టే కదా ధైర్యంగా వచ్చి ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ విషయంలో తీసుకుంటే కూటమి 100% 1000 రెట్లు గత ప్రభుత్వం కంటే మంచిది. గతంలో ఏం జరిగింది సార్? ఇప్పుడేదో అంటున్నారు చిన్న చిన్న కమిషన్లు ఇవ్వాలని చెప్పేసి, పెద్ద పెద్ద బడా కంపెనీలు పారిపోయినాయి. అసలు చెప్పాలంటే మన దెబ్బకు బడా శేఖర్ రెడ్డి అన్న, ఒక నిమిషం ఉండన్నా శేఖర్ రెడ్డి అన్న, మీరు ఒక చిన్న విషయం, వైఎస్ఆర్సీపీ ఓడి డిబేట్ లో కూర్చున్నారు కాబట్టి మీరు ప్రజలు మిమ్మల్ని ఎక్కించినారు, తర్వాత దించిపాడు దొబ్బినారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. మనమేంటో ఇప్పుడే కంటెస్ట్ చేసినట్టు మనం మాట్లాడకూడదు. మహేష్ గారు, సార్ బ్రహ్మనాయుడు గారు, డెఫినెట్ గా ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి, డిప్యూటీ సీఎం స్థాయిలో ఈ రోజు ఇలాంటి విషయాలు మాట్లాడమే ప్రజాస్వామ్యము నేను చెప్తున్నాను. రెండోది ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది ఒక ఖచ్చితంగా ఒక పెద్ద వార్నింగ్ లాంటిది, కలగాలని మేము కూటమి తరపున మాట్లాడుతున్నాం సార్. ఇలాగే ఉండాలా, ఇదే కరెక్ట్ అంటున్నాం. లేకపోతే గత వాళ్ళు పట్టినట్టు ఇదే పరిస్థితి మనకు రాకూడదు అంటే మేము ఇలాంటి చర్యలే మేము తీసుకోవాలా, ఇలాగే ముందుకెళ్ళాలి తప్ప మేమైతే ఎవరిని డిఫెండ్ చేసే పరిస్థితిలో మాత్రం లేదు, తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకున్న పరిస్థితి లేదు. రెండోది ప్రోత్సహించే పరిస్థితి అంతకంటే లేదు, బూతులు మాట్లాడిన పరిస్థితి అంతకంటే లేదు. ఆ కంట్రోల్స్, ఆ క్లచెస్ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటుంది. సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం కానీ బీజేపీ మా ముగ్గురికి ఆన్సర్ చెప్పాలి సార్, ఊరికే కాదు ఒక తప్పు చేస్తే. కాబట్టి ఆ కంట్రోల్లో ఈ ప్రభుత్వం మంచిగానే ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం.